హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 12 వోల్ట్ బ్యాటరీ అయితే ఎలా రిపేర్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, వీడియోని లైక్ చేయండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, బ్యాటరీ అయితే ముందు వోల్టేజ్ టెస్ట్ అయితే చేద్దాం. చూస్తారు కదా, ఛార్జింగ్ అయితే పెడతాం. ఇప్పుడు కేబుల్స్ అయితే తీసుకున్నాను. చూడండి, చూసారు కదా, ఛార్జింగ్ అయితే పెడదాం. అయితే టెస్ట్ చేసుకుందాం. చూడండి, 3 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 3 అవర్స్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. 3 అవర్స్ ఛార్జ్ చేసిన 5.7 మాత్రమే ఉంది. 3 అవర్స్ ఛార్జ్ చేసిన 2 ఇయర్స్ నుంచి అయితే ఇదైతే వాడుతున్నాను నేను. ఇది బ్యాటరీ వాటర్ అంటారు దీన్ని, బ్యాటరీ యాసిడ్ అని కూడా అనొచ్చు. చూడండి, ఇంజెక్టర్ అయితే తీసుకోవాలి. ముందు ఈ బ్లేడ్తో కట్ చేసుకోవాలి, చుట్టూ కట్ చేసుకోవాలి, లేకపోతే ప్యానల్ అనేది విరిగిపోతుంది. మరి క్యాప్స్ అయితే తీసేద్దాం. ఆవిరైతే వస్తుంది లోపల నుంచి. వాటర్ అయితే మీరు తీసుకుందాం. ఎక్కువ అయితే వేయకూడదు, 50%. కోవడమే. ఇప్పుడైతే క్యాప్స్ అయితే పెట్టేద్దాం. మరో విషయం ఏంటంటే, ఈ యాసిడ్ అనేది కొంచెం దూరంగా ఉంచాలి. ఈ మనిషి బాడీలోకి అయితే ఈ యాసిడ్ అయితే వెళ్ళకూడదు, చాలా డేంజరు. అందుకు మీరు ఎప్పుడైనా యాసిడ్ అనేది తీసుకొస్తే పిల్లలకైతే దూరంగా ఉంచండి. ఛార్జింగ్ అయితే పెడదాం. ముప్పై నిమిషాలు ఛార్జ్ చేసిన తర్వాత చూడండి, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, లైక్